చేసి ఏమేమి నెరవేర్చాము, ఏమేమి నెరవేర్చలేదు, ఎప్పుడు నెరవేర్చగలం, దీనికి ఒక రోడ్ మ్యాప్ ఏంటి, టైం లైన్, యాక్షన్ ప్లాన్. ఈ ఈ లైన్ ఈ టైం కల్లా ఇది అవుతుంది, ఈ టైం కల్లా ఇది అని ఒక యాక్షన్ ప్లాన్ ఏమన్నా పోనీ మీరు అనుకున్నారా, మీరు చేసుకున్నారు, పోనీ పబ్లిక్ చెప్పలేదు, బట్ అట్లీస్ట్ మీరైనా చేసుకున్నారా, అది లేదు. పార్టిసిపేషనే లేదు, రివ్యూనే లేదు. మరి ఎందుకు మాట ఇచ్చారు? ఏంటి మోసం? జనాన్ని ఎందుకు ఇలా మోసం చేశారు? నేను గ్యారంటీగా ఉంటాను అన్నప్పుడు మరి గ్యారంటీగా ఉండి ఎందుకు ఇంప్లిమెంట్ చేయించడం లేదు? లేదు, ఇంప్లిమెంట్ చేయించే దానిలో మీకు పాత్ర ఉంటే చెప్పండి. మరి నేనే చెప్తున్నాను, ఈ టైం లైన్స్ ప్రకారంగా చేస్తాము అని మీరు చెప్పండి. మిమ్మల్ని నమ్మి ఓటేశారు కదా, ఇదేనా మీ బాధ్యత? అకౌంటబిలిటీ, డెమోక్రసీలో అకౌంటబిలిటీ అనేది ఉంది కదా, ఉండాలి. పదే పదే మాట్లాడతారు కూడా. కాన్స్టిట్యూషన్ అకౌంటబిలిటీ చెప్తుంది కదా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసి వాళ్ళ అకౌంటబిలిటీని ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ వాళ్ళకి అధికారం వస్తుంది. సో ఫండమెంటల్ రైట్స్ జస్టిషియబుల్, నీకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నాన్ జస్టిషియబుల్, ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు న్యాయం చెప్తారు అని దానిలో రాసి ఉంది. మరి నువ్వు ముందు మాట ఇచ్చావు, ఈరోజు చేయకపోతే న్యాచురల్గానే ఇంకా నువ్వు ప్రజలు మోసం చేసినట్టే కదా.